హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోతో పైథాన్ బేసిక్స్ టు అడ్వాన్స్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం. సో ఈరోజు ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పైథాన్ అనేది మినిమం రిక్వైర్మెంట్ అయిపోయింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్కైనా కానీ ఎవరైనా కొత్తగా ఏదన్నా ట్రై చేయాలన్నా కూడా డేటా సైన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ ఏవైతే అడ్వాన్స్డ్గా ఏవైతే టెక్నాలజీస్ వస్తున్నాయో ఆ టెక్నాలజీస్ అన్నీ కూడా మనకి పైథాన్ యూజ్ చేస్తున్నాయి. కాబట్టి మనం ఈ పైథాన్ నేర్చుకోవడం ద్వారా చాలా సులభంగా మనం జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఈ పైథాన్ కోర్సు లాంచ్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం పైథాన్ యొక్క ఇంట్రడక్షన్, అలానే వై పైథాన్ ఈజ్ పాపులర్, వేర్ పైథాన్ సెట్స్ అదర్ థింగ్స్ అపార్ట్, రైట్, వేర్ పైథాన్ ఈజ్ యూస్డ్, హూ యూజెస్ పైథాన్, ఆ టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. మొదటిగా పైథాన్ అసలు ఏంటి? పైథాన్ పేరు వినంగానే జనరల్గా ఇంగ్లీష్లో మనకి ఏం గుర్తొస్తుందంటే కొండ శిలువ గుర్తొస్తుంది. పైథాన్ జనరల్గా ఏంటంటే ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఒక సైంటిస్ట్, నెదర్లాండ్కి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ గైడో వ్యాన్ రోజమ్ అనే అతను ఈ పైథాన్ని డెవలప్ చేశారనమాట. ఇది ఫస్ట్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెదర్లాండ్స్లో ఉన్నటువంటి సైంటిస్ట్ దీన్ని డెవలప్ చేసి 1989లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అతను డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ మ్యాథమెటిక్స్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నెదర్లాండ్స్లో పనిచేసేవాడు. ఇది ఇనిషియల్గా పైథాన్ యొక్క నేమ్ తీసుకుంటే అప్పట్లో దానికి ముందు ఏదైతే పైథాన్ డెవలప్మెంట్కి ముందు ఒక బీబీసీలో ఒక షో టెలికాస్ట్ అయ్యేది. అది కంప్లీట్ మాంటీ పైథాన్ సర్కస్ అనేటువంటి బీబీసీ షోతో ఏదైతే అతనికి ఉన్నటువంటి కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్తో, ఆ లింక్తో ఇతను దీనికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పైథాన్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ ఫస్ట్ కమర్షియల్ వర్షన్ ఆఫ్ పైథాన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 1991లో ఫస్ట్ కమర్షియల్ వర్షన్ ఆఫ్ పైథాన్ రిలీజ్ చేయడం జరిగింది. జనరల్గా మనం పైథాన్ గురించి మాట్లాడుకునేటప్పుడు పైథాన్ని మనం ఏం చెప్పుకుంటామంటే ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్పుకుంటాం. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఎందుకు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వాడాలి? మనం జనరల్గా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మనకి అలానే మన పక్క స్టేట్స్లో ఉన్నటువంటి తమిళ్, అలానే మలయాళం, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ మనకి కొంత ఫెమిలియారిటీ ఉంటుంది. ఈ లాంగ్వేజ్ తెలిసి ఉన్న వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు మన కమ్యూనికేషన్ చాలా సులభంగా పూర్తయిపోతుంది అన్నమాట. అలానే కంప్యూటర్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి. కంప్యూటర్తో మనం చేయాలనుకున్నటువంటి పనిని చేయించాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే మనం సిస్టంతో ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి టూల్స్, కావాల్సినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఈ పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకి అందుబాటులోకి తీసుకొస్తాయి. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఉపయోగించి మనం ఏం చేయొచ్చు? ఏవైతే అల్గారిథమ్స్ ఉంటాయో, అల్గారిథమ్స్ అంటే ఏంటంటే ఏదైతే మనం ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లంకి మనం రాసేటువంటి స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని ఏమంటామంటే అల్గారిథం అంటాం. ఈ అల్గారిథంని ఇంప్లిమెంట్ చేయాలి అంటే అల్గారిథంని కంప్యూటర్లో మనం వర్క్ అయ్యేటట్లు చేయాలి అంటే మనకి ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఈ పైథాన్ కానీ, జావా కానీ, జావా స్క్రిప్ట్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. వీటి వల్ల మనం ఏం చేయొచ్చు? మనం కంప్యూటర్స్తో ఇంటరాక్ట్ అయ్యి కంప్యూటర్తో మనం అనుకున్నటువంటి పనిని చేయించగలిగేటువంటి కెపాసిటీ మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎన్ని రకాలు ఉంటాయంటే లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరియు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని రెండు రకాలు ఉంటాయి.
మనం లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడైతే మనం డిస్కస్ చేస్తామో మనం మెషిన్ లాంగ్వేజ్ అని లేకపోతే అసెంబ్లీ లాంగ్వేజ్ అని 2 మేజర్గా డిస్కస్ చేస్తాం. ఇవేంటంటే మెషిన్ కోడ్ ఆర్ సిస్టమ్ అండర్స్టాండబుల్ ఫామ్కి చాలా దగ్గరలో ఉంటాయి. కంప్యూటర్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ బైనరీ లాంగ్వేజ్. కంప్యూటర్కి ఏ భాష అర్థమవుతుంది? ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. ఆ బైనరీ లాంగ్వేజ్ ఏదైతే అర్థమవుతుందో కంప్యూటర్కి, దానికి క్లోజ్గా ఉండేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఏమంటామంటే మనం లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. ఇవి హ్యూమన్ రీడబిలిటీ అంత ఈజీగా ఉండదు అనమాట. హ్యూమన్ రీడబిలిటీ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. బట్ ఇవి చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎందుకని? అవి మెషిన్ లాంగ్వేజ్కి చాలా క్లోజ్గా ఉంటాయి కాబట్టి అవి చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. జనరల్గా మనం ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అయినా లేకపోతే డ్రైవర్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, డివైస్ డ్రైవర్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా రాసేటప్పుడు మనం ఈ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మనం వాడతాం అన్నమాట. డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇవి ఎప్పుడు కూడా హై పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఎప్పుడు మనం వాటిని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్మెంట్కి వాడినప్పుడు, డ్రైవర్స్కి రిలేటెడ్ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనకి ఇవి ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. కానీ రెగ్యులర్ ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్స్కి ప్రోగ్రామ్ రాయాలంటే ఈ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చాలా కష్టంగా ఉంటుంది. సరే, రెండో టైప్ ఏంటి? సో రెండో టైప్ ఏంటి? ఆటోమేటిక్గా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లైక్ స్టేట్మెంట్స్ ఉంటాయి. వీటిని ఖచ్చితంగా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నుంచి మనం ట్రాన్స్లేట్ అనేది చేయాలి. ట్రాన్స్లేషన్ కోసం మనం కంపైలర్ అని, ఇంటర్ప్రిటర్ అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ వాడాల్సి ఉంటుంది. ఏవైతే ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయో వీటిని మనం ఎక్కడైనా సరే ఒకసారి మనం ఒక సిస్టంలో టైప్ చేస్తే వాటిని పోర్టబుల్ అనమాట. ఏ సిస్టంలో అయినా ఎక్కడైనా కూడా మనం వాటిని రన్ చేయొచ్చు. ఈ ఫీచర్ని ఏమంటామంటే పోర్టబిలిటీ అంటాం. ఏమైనా ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇవే కాకుండా లార్జ్ సెట్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే లైబ్రరీస్ అంటాం. ఇంకా అవసరము అయితే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం ప్రొవైడ్ చేస్తాయంటే ఫ్రేమ్ వర్క్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఆ ఫ్రేమ్ వర్క్స్ ఏం చేస్తాయంటే మన టాస్క్ని చాలా సింపుల్గా కంప్లీట్ చేసుకోవడానికి డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. పైథాన్లో కూడా వెబ్ డెవలప్మెంట్కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జాంగో అని చెప్పి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది. ఆ ఫ్రేమ్ వర్క్ పైథాన్ ఉపయోగించి వెబ్ డెవలప్మెంట్ని చాలా సులభంగా పూర్తి చేయడానికి పనికి వస్తుంది. ఇలా డిఫరెంట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉంటాయి. సరే, ఇప్పుడు మనకి ఏముంది? ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాసాం. ఆ ప్రోగ్రామ్ని మనం ఏమంటాం? సోర్స్ కోడ్ అంటాం. రైట్. ఏదైతే మనం పైథాన్లో ఒక ప్రోగ్రామ్ రాసాం అనుకుందాం, ఆ ప్రోగ్రామ్ని మనం ఏమంటామంటే సోర్స్ కోడ్ అంటాం. ఈ సోర్స్ కోడ్ని ఏం చేయాలంటే ట్రాన్స్లేషన్ చేయాలి. ఎందుకని? కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్. కంప్యూటర్కి అర్థమయ్యేటువంటి ఒకే ఒక్క భాష ఏంటి? బైనరీ లాంగ్వేజ్. మనం రాస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి? పైథాన్లో రాస్తున్నాం. సో ఈ పైథాన్లో రాసినటువంటి ప్రోగ్రామ్ని సిస్టమ్కి అండర్స్టాండ్ చేయాలి అంటే, సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దాన్ని ట్రాన్స్లేషన్ చేయాలి. ఈ ట్రాన్స్లేషన్ చేసేటువంటి టాస్క్ని ఎవరు చేస్తారంటే 2 మేజర్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. అవి ఒకటి కంపైలర్, 2 ఇంటర్ప్రిటర్. రైట్. ఫస్ట్ కంపైలర్ గురించి చూద్దాం. కంపైలర్ ఏంటి? ఇదొక ప్రోగ్రామ్, ఇదొక సాఫ్ట్వేర్ అనుకోండి. సో ఇది ఏం చేస్తుందంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో దాన్ని మెషిన్ కోడ్గా కానీ, ఇంకా లేకపోతే మెషిన్ కోడ్గా కానీ, లేకపోతే నెక్స్ట్ లో లెవెల్ కోడ్కి సిస్టమ్కి ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా ఎగ్జిక్యూట్ చేసుకునేడానికి వీలుగా మార్చేటువంటి ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో దాన్ని మనం కంపైలర్ అంటాం. ఏదైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసినటువంటి ప్రోగ్రామ్ ఉంటుందో దాన్ని సిస్టమ్ అండర్స్టాండబుల్ ఫామ్లోకి మార్చడానికి వాడేటువంటి దాన్ని ఏమంటామంటే మనం కంపైలర్ అంటాం. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే టోటల్ ప్రోగ్రామ్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది. లైన్ బై లైన్ ట్రాన్స్లేషన్ ఇంటర్ప్రిటర్లో జరుగుతుంది. ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేసేదాన్ని ఏమంటామంటే కంపైలర్ అంటాం. సో ఇంకా నెక్స్ట్ టైప్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఏంటంటే ఇంటర్ప్రిటర్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది? కంపైలర్ లాగా మొత్తం ప్రోగ్రామ్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేయకుండా లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తుంది. మనం ఒకసారి ప్రోగ్రామ్ రాయగానే
ఆ ప్రోగ్రామ్ని లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేసి ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేయడం. స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ట్రాన్స్లేట్ చేసి ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేసేటువంటి టాస్క్ ఎవరు తీసుకుంటారంటే ఇంటర్ప్రిటర్ అనేటువంటి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ తీసుకుంటుంది. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఏం చేస్తాయి, ఓన్లీ కంపైలేషన్ మాత్రమే వాడుకుంటాయి. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం చేస్తాయంటే కంపైలర్ ఇంటర్ప్రిటర్ రెండు వాడేసుకొని కంపైలేషన్ ఇంటర్ప్రిటేషన్ రెండు వాడేసుకుంటే ఇలా లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ 2 మేజర్ టైప్స్ ఉన్నాయి. అవి కంపైలర్, ఇంటర్ప్రిటర్. కంపైలర్ ఏమో టోటల్ ప్రోగ్రామ్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తుంది, లేకపోతే స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ట్రాన్స్లేట్ చేసి మొత్తాన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. వై పైథాన్ ఈజ్ పాపులర్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ పాపులారిటీ ఆఫ్ పైథాన్? ఫస్ట్ ఏంటంటే ఇదొక ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అన్నమాట. అంటే ఏంటి, ఈ పైథాన్ ఎవరైనా కూడా ఈజీగా python.org నుంచి డౌన్లోడ్ చేసేసుకొని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటి, దీని సోర్స్ కోడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అవసరమైతే మీరేమన్నా ఓన్గా దాంట్లో ఏదైనా ఫీచర్స్ యాడ్ చేయాలంటే కూడా పైథాన్ కమ్యూనిటీ ఉంటుంది. యూ కెన్ బికమ్ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ. యూ కెన్ మేక్ చేంజెస్ టు ద సాఫ్ట్వేర్. యూ కెన్ యాడ్ ఎక్స్ట్రా ఫీచర్స్ టు ద సాఫ్ట్వేర్ అనమాట. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇంకా సాఫ్ట్వేర్ క్వాలిటీ అనమాట. ఎందుకు క్వాలిటీలో 3 మేజర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, రీడబిలిటీ కానీ, పైథాన్ యొక్క రీడబిలిటీ చాలా సింపుల్గా ఉంటుంది. రీయూజబిలిటీకి చాలా ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ కాబట్టి దీన్ని సాఫ్ట్వేర్ క్వాలిటీ కూడా దీన్ని పైథాన్ని పాపులారిటీని పెంచుతూ వెళ్ళిపోతుంది. ఇంకా ఏంటి, కంపేర్ టు ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మనం జావా తీసుకున్నా, C++ తీసుకున్నా, సి తీసుకున్నా, ఏదైతే కోడ్ మనం పైథాన్లో రాస్తామో చాలా తక్కువ కోడ్ రాస్తాం. స్మాలర్ కోడ్ ఉంటుంది. తక్కువ టైప్ చేయాలంటే ఆటోమేటిక్గా ఏంటి, తక్కువ కోడ్ ఉంటుంది. ఏదైనా ఎర్రర్స్ ఉంటే వాటిని డీబగ్ చేయటం కానీ, ప్రోగ్రామ్ని మెయింటైన్ చేయటం కానీ ఇవేమీ ఉండవు అనమాట. లెందీ కంపైలేషన్ కానీ, లింకింగ్ స్టెప్స్ కానీ ఇవేమీ కూడా ఉండవు. మనం ఏ ప్రోగ్రామింగ్ కావాలంటే ఆ ప్రోగ్రామింగ్ పైథాన్ ఉపయోగించి చేయొచ్చు. ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేయొచ్చు, డేటాబేస్ యాక్సెస్ చేయొచ్చు, నార్మల్ యూజర్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు, వెబ్ ప్రోగ్రామింగ్ కానీ, ఓఎస్ ఇంటరాక్షన్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ కానీ ఇవన్నీ కూడా ఒక సిస్టంలో మనం వర్క్ చేసామంటే అన్ని సిస్టమ్స్లో అవి వర్క్ అయ్యే విధంగా మనకి పోర్టబిలిటీ ఫీచర్ కూడా పైథాన్లో అవైలబుల్గా ఉంది. ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఏమున్నాయంటే దీంట్లో వాస్ట్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. టెక్స్ట్ ప్యాటర్న్ రిలేటెడ్గా, నెట్వర్కింగ్ రిలేటెడ్గా మనకి సపోర్ట్ లైబ్రరీస్ ఆర్ సిస్టమ్ లైబ్రరీ ఫైల్స్ ఏవైతే పైథాన్తో పాటు వస్తాయో వాస్ట్ సెట్ ఆఫ్ కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది పైథాన్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు. అలానే వాస్ట్ కలెక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్, ఎవరో పైథాన్కి సంబంధించిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కదా, ఎవరెవరో ఇంటలెక్చువల్స్, బిగ్ సైంటిస్టులు, ప్రోగ్రామర్స్ ఏవైతే డెవలప్ చేస్తారో అవి కూడా మనకి ఏమైపోతున్నాయంటే పైథాన్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ కూడా మనం సింపుల్ కమాండ్స్, సింపుల్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ వాడుతూ ఆ థర్డ్ పార్టీ లైబ్రరీస్ కూడా మనం వాడేసుకోవచ్చు. ఇంకా మనకి పైథాన్ సి కానీ, C++ కానీ, జావా లైబ్రరీస్ని కూడా ఇన్వోక్ చేయగలిగిన కెపాసిటీ కూడా మనకి పైథాన్లో ఉందన్నమాట. .NET రిలేటెడ్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ రాసినా కూడా సి కానీ, జావా కానీ, ఇంకా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన లైబ్రరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్వోక్ కూడా చేయగలుగుతుంది. దీంట్లో ఏవైతే బిల్ట్-ఇన్ టూల్ సెట్ ఉందో ఎలా ఉంటుందంటే వర్క్ చేస్తూ ఉంటే పైథాన్లో చాలా ప్లెజర్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పైథాన్ మీద ప్రోగ్రామ్స్ రాయాలంటే చాలా సింపుల్గా మనం ఈజీగా ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయొచ్చు. వర్క్ అనేది ఫీల్ అవ్వకుండా, వర్క్ అనేది టెన్షన్ తీసుకోకుండా, స్ట్రెస్ తీసుకోకుండా చాలా సులభంగా మనం వర్క్ కంప్లీట్ చేసేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే పైథాన్. అందువల్ల పైథాన్ ఏమైంది, చాలా పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిపోయింది.